ఖాళీ బీర్ సీసాలతో ఇల్లు కట్టిన వాళ్ళని చూసాం. చెట్ల మీద వెదురుతో పాకలు వేసిన వాళ్ళని కూడా చూసాం. కానీ వరంగల్ జిల్లాలో ఒక రైతు మొక్కజొన్న కండెలతో ఇల్లు కట్టేశాడు. ఇల్లు మాత్రమే కట్టి ఊరుకోకుండా దానికి ఒక ప్రహరీ కూడా మొక్కజొన్న కండెలతోనే తీర్చిదిద్దాడు. దిగుబడి లాభదాయకంగా ఉండటంతో వచ్చిన సంతోషానికి ఆయన కళాత్మకంగా కూడా జోడై అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలో ఉన్న చెన్నారావుపేట మండలం కోనాపురంలో ఉన్న నర్సయ్య అనే రైతు తన 3 ఎకరాల పొలంలో మొక్కజొన్న వేశాడు. అతడి శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. మొక్కజొన్న విరగబడింది. అలా పంట దిగుబడి లాభదాయకంగా ఉండడంతో నర్సయ్య సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తన సంతోషాన్ని పంచుకుంటూ తన దిగుబడిని ప్రదర్శించడానికి ఏకంగా మొక్కజొన్న కండలతో ఇలా ఇల్లు కట్టాడు. దారిన పోయే వాళ్లందరూ ఈ విచిత్రమైన మొక్కజొన్న ఇంటిని చూడడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. మామూలుగా కొత్త వాళ్లు చూస్తే ఏదో సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్ అని పొరపడతారు. కానీ తన ఆనందం కోసమేనంటాడు నర్సయ్య. గ్రామం కోనాపురం మండలం చంద్రపేట జిల్లా వరంగల్. నాకు 3 ఎకరాల మొక్కలు వేసిన నాకు మంచి దిగుబడి వచ్చిందని దీన్ని మంచిగా డెకరేషన్ వేసి అందరు చూపించిన మంచి అనుకూలంగా నావతికి వేసుకొని బతకాలి అందరూ. జొన్న కండలతో చేసిన ఎడ్లబండి సహా ఒక రైతు ఇల్లు ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దిన నర్సయ్యను ఇప్పుడు అందరూ వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే ఎంతగానో ఆనందిస్తున్నాడు. ఇదిలా ఉంటే సందట్లో సడేమియా అన్నట్టు విత్తనాల కంపెనీలు, పురుగుల మందుల కంపెనీలు ఆయన్ను ఒప్పించి ఆ పంట దిగుబడిలో తమ పాత్ర ఉన్నట్టు చెప్పుకుంటూ కంపెనీ బోర్డులు పెట్టుకుంటామని పోటీ పడుతున్నాయి. ర్యాంకులొచ్చిన విద్యార్థులను కార్పొరేట్ కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఎగేసుకుపోయినట్టే కనబడుతోంది ఇక్కడ తంతు. పాక్లో మైనారిటీలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని